హలో సెక్రటరీ, ఏంటి మంచి మూడ్ లో వస్తున్నావు? అబ్బే ఏం లేదు సార్. ఈ బుక్ ఏమిటి? ఇది మీకోసం తెచ్చాను సార్. నాకోసమా? దేనికో? రేపు జనవరి 1 కదా సార్, మీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తామని. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ సార్. సేమ్ టు యు. ఇది బుక్ ఎంత ఆప్యాయతగా తీసుకొచ్చి నా చేతిలో పెట్టిందంటే నా మీద దీనికి లవ్ ఎక్కువైపోతుంది అనమాట. రోజు 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 రోజా పువ్వా 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 పువ్వా. అల్లుడు గారు మీరే? ఇదిగోండి, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ. వీడెవడండి బాబు పెళ్లి కాబోయే కూతుర్ని గదిలో పెట్టుకుని, పెళ్లి చేసుకోబోయే అల్లుడిని ఇంట్లో పెట్టుకుని, 60 ఏళ్ళు ఒంటి మీద పెట్టుకుని నా లవ్ లైన్ వేస్తాడా? తేలటానికి ఇంకా ఒక్క నిమిషమే ఉందిరా. ఏంటి సౌండ్ వస్తుందా? మామూలు సౌండ్ కాదురా, క్లైమాక్స్ లో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. బంగారం లాంటి బొకేని ఇక్కడ పారేశారు బంధువులు. దీన్ని తీసుకెళ్లి ఆ పిఏ పిల్లకిస్తే తెగ మురిసిపోతుంది. ఇక్కడి నుంచి వెళ్లే లోపుగా రుచిని ఒక్కసారి రుచి చూడాలి. రుచి సార్, మీరా ఈ టైంలో వచ్చారేంటి? అదెక్కడిది మీకు? నీకోసం కడియం నుంచి తెప్పించా. అమ్మ నా మిలిటరీ, నువ్వు ఎంట్రీ ఇచ్చావా? ఇది తీసుకో. నాకెందుకు? మడిచి మంచం కింద పెట్టుకో, మంచి స్మెల్ వస్తుంది. ఏంటి సార్, ఏంటి మంచి స్మెల్ అంటున్నారు? అదే బొకే బొకే. ఓహో, ఈ టైంలో దీంతో మీకు పనేంటి? అదే రేపు న్యూ ఇయర్ కదా, గ్రీటింగ్ చెప్పి నీకు ఇద్దామని వచ్చాను, నువ్వే వద్దామని వచ్చావు. ఓహో, నేనంటే మీకు అంత అభిమానమా? పగలరు వీరప్పనికి గంటపు చెక్కాలంటే ఎంత అభిమానమో, నువ్వంటే నాకు అంత అభిమానం. వీడెవడండి బాబు, ప్రతి నాకు నా గుర్తెట్టుకున్న లవర్కి బీటేసేవాడు. నో, ఇది ఇక్కడ ఉంటాను వీల్లేదు. ఇదిగో హేమవల్ని, ఇది తీసుకెళ్ళి శిల్పమ్మ గారికి ఎవ్వరికి ఇవ్వద్దానని చెప్పు. శిల్పమ్మ గారు ఎప్పుడు పోయారు కదండి? శిల్ప అమ్మగారు కాదు, శిల్ప గారికి ఇవ్వు. 2, 6, 8. ఒంటికి తప్పు చెప్తున్నావు. లెక్కల్లో వీక్ కదా. ఎన్ని నిమిషాలు ఉంది? 3 నిమిషాలు మాత్రమే. ఇదిగో హేమాల్ని, ఇలా రా. ఏమిటది? అల్లుడిగా దీన్ని అమ్మాయి గారికి ఇమ్మన్నాడండి. ఊరి దొంగ నా బైపాస్ రూట్ లో వెళ్ళేవాడు నా రూట్లోకి వస్తావా? చెప్పా. ఇదిగో దీన్ని చెట్టుకిచ్చి నువ్వు వెళ్ళు. ఆహా, సుగంధ పరిమళాలు విరదల్లుతున్నాయి. నువ్వా? ఏమిటి? పైకి కనిపించేవి పుష్పాలు, కానీ లోపల నా హార్ట్ కావాలంటే బిట్విను. పుచ్చుకో నా హృదయాన్ని, ఇచ్చుకో నీ హృదయాన్ని. ఇదిగో నీ లిమిట్స్ లో ఉండు. అసలు నువ్వేమిటా బొకే తెచ్చుకోవడానికి? నీ పక్కనుంటే ప్రియుణ్ణి, నీ పక్కలోకి వస్తే మొగుణ్ణి. పిచ్చి పిచ్చిగా ఉందా? లేదు, వెచ్చగా నాలోని ప్రేమ ఉబ్బుకొస్తుంది. ఐ లవ్ యూ, ఐ హేట్ యూ, ఐ లవ్ యూ, ఐ హేట్ యూ, ఐ లవ్ యూ, ఐ హేట్ యూ, ఐ హేట్ యూ, ఐ లవ్ యూ, ఐ హేట్ యూ. ఐ లవ్ యూ. చూసావా నీ మనసులోని ప్రేమ ఎలా తన్నుకొచ్చిందో? టైం అయింది, మూసుకో. చూస్తే తెలియడంలా, పంజాబ్ రౌడీనే. ఇదిగో రౌడీలు రాజకీయ నాయకులు చూడగానే తెలియాలి, కానీ వాళ్ళంతటి వాళ్ళు ఫలానని చెప్పుకోకూడదు. నేను పక్క రౌడీని బే. విజిటింగ్ కార్డు ఉందా? చూబ్బే, కత్తి చూసావా? దిగి పోద్దే. అంత రిస్క్ ఎందుకు, కానీ ఏం కావాలి నీకు? డబ్బు. ఓస్ డబ్బా? ఇదిగో. ఏంటి రూపాయ? ఇది నా కత్తి పదును పెట్టించుకోవడానికి కూడా చాలదు. కట్టలేవు బే. కట్టలే? అరిచావో కసక్ కసక్. ఒక్క పొట్టుగా 2 కసక్లా? సాంగాడు తిరుగు. రెండు పోటు పడుస్తావా? చెప్పింది చెయ్యి బే. తిరుగుతున్నా నావుగా. అన్ని చిల్లర నోట్లే ఉన్నాయి. 500 నోట్స్ లేవా? అవి మన దాకా ఎక్కడ రాణిస్తారు? హవాలాగాళ్ళు పట్టేశారు. ఫిర్ మిలేంగే. శుక్రియా, బహుత్ శుక్రియా. దొంగ దొంగ దొంగ! డ్రైవర్ ఎక్కడ తెచ్చావా? దొంగ దొంగ దొంగ! డ్రైవరు ఎక్కడ తెచ్చావరా? దొంగ దొంగ! ఎక్కడ? అడుగు, ఆ గదిలో చూడారు. అదే సార్, దొంగ నన్ను పట్టుకున్నారు. భయమేసి. మీరు మగాలే కదా, అంత భయం ఏంటి? నా భయం నా గురించి కాదు,
నాకేమన్నా అయితే నీ వెనక ముందు చూసేవాళ్ళు లేకుండా పోతారని. ఎవరా నువ్వు? అరిస్తే పొడుస్తా, పొడిస్తే అరుస్తా, పొడుస్తా, అరుస్తా, పొడుస్తా, అరుస్తా. పొడుస్తా. వదలు నువ్వే, నువ్వే. ఇదేంటి? నీ బాడీ ఇంత మెత్త మెత్తగా ఉంది, లోపల ఏమైనా పంది పెట్టుకొచ్చావా? నేను ఆడ దొంగని. నిన్ను చూస్తుంటే ఆడ దొంగలా లేవే, ఈడ దొంగలా ఉన్నావే. వచ్చిన లకిడి కపూర్ నువ్వా? వదండి సార్, ఆ దొంగ లోపల ఏం చేస్తున్నాడు చూసొద్దాం. వద్దు రిస్కు, మా చేతిలో ఖర్చు కూడా ఉంది. డ్రైవర్ లోపలికి వెళ్ళాడుగా, దొంగ సంగతి వాడు చూసుకుంటాడు. నువ్వు నా సంగతి చూసుకో. ఏటీలో వచ్చి మీ డాడీని మోసం చేస్తావా? చెప్తాను. అరకు కావాలంటే 50% షేర్ ఇస్తా. ఎందులో? ఈ డబ్బులో. డబ్బులోనా? నేను ఇంకా బెడ్లో అనుకున్నాను. ఏ మర్యాదగా మాట్లాడు, లేకపోతే మా డాడీకి చెప్పేస్తా. చెప్పు, నేను చెప్తా. నువ్వు దొంగని. సార్, సార్. ఏమయ్యా పట్టుకున్నావా? ఆ, పట్టుకున్నాను సార్. నన్ను రమ్మంటావా? చెప్పు. అయితే నేను అన్నది చెప్పు. ఏమని? I love you. నిన్న చెప్పా. విస్తు. అయ్యో, పిలవద్దు. అంటాను. అయితే అను. ఐ లవ్ యూ. తిట్టినట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? చక్కగా పూర్తిగా ఐ లవ్ యూ అనాలి. ఇది అను. ఐ లవ్ యూ. అలా మొహం తాడేసుకొని చెప్పడానికి నేనేం పాత బాకీ అడగటంలా. ఇటు తిరిగి గట్టిగా కౌగులించుకుని లవ్లీగా అనాలి. నేను అన్నా. ప్రవిచ్చు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ కాదు, గట్టిగా వాటేసుకుని ఐ లవ్ యూ. ఐ లవ్ యూ స్మైల్ తో. ఐ లవ్ యూ. వెర్రి నవ్వులతో కాదు, రియల్ స్మైల్. ఐ లవ్ యూ. వన్స్ ఐ లవ్ యూ. మంచివాడివి, బుద్ధిమంతుడు అని నమ్మి నీకు ఉద్యోగం ఇస్తే నా కూతురికి ఎసరు పెడతావా? మీ అమ్మాయి కూడా నన్ను ప్రేమించిందండి. అది ప్రేమిస్తే నువ్వు కూడా ప్రేమించేస్తావా? ఆల్రెడీ దానికి హస్బెండ్ ని కన్ఫర్మ్ చేశాను. మీ అమ్మాయికి అతను నచ్చున్నాడు, అందుకని నన్ను ఫిక్స్ చేసుకుని ఉంటుంది. ఏ వ్యధ వేషాలు ఇస్తున్నావా? లేదు సార్, ఆ వేషాలు మనకి చాలా రోజులైంది. ఇప్పుడు అన్ని హీరో వేషాలు వేస్తున్నాను. గురుగారు, మీరు వేసేస్తారా మమ్మల్ని వేసేయమంటారా? గాంధీ గారు ఎవరి పని ఆనే చేసుకోమన్నాడు మ్యాన్. నేనే వేసేస్తా. ఇదేంటా ఎండిపోయిన ఎండు చేపలా ఉంది? ఇది తెల్లోడు కనిపెట్టిందండి. ఏనైనా తెల్లోడే కనిపెడతాడు మ్యాన్. నల్లోడు దాన్ని కాపీ కొడతాడు. అల్లూరు సీతారామరాజుని చంపి దింపరే సార్. నీకెలా తెలుసు? మా తాత చెప్పాడు. ఆ రూదర్ఫర్డ్ గారు తల కింద పెట్టుకుని పడుకుంటే మా తాత దెబ్బకొచ్చాడు. తెలిస్తే సౌండ్ రాదు. ముందొస్తా. చూసుకుపోద్దండి. ఇదేంట్రా ఎలకేలమవుతుంది? లోపల గుళ్ళున్నాయి కదండి, మీరు పేల్చండి. నేను ఇప్పుడే ఉద్యోగం నుంచి పీకేస్తున్నాను, పో బయటికి. నేను పోతే మీరే చాలా బాధపడిపోతారు. ఏ కొంపదీసి మా అమ్మాయికి వాంతులుగా తెప్పించావా? ఆ ఛాన్స్ మీ అమ్మాయి నాకు ఎప్పుడో ఇచ్చింది, కానీ మీరు ఏడుస్తారని నేనే ప్రొసీడ్ అవ్వలేదు. సార్ సార్, సైడ్కి లెట్ నొక్కేయండి. ఇదేంట్రా ముందుకు పేలిస్తే వెనకాల పేలింది? ఇది రివర్స్ రివాల్వర్ అయి ఉంటుంది. తిప్పి కాల్చండి. ఇదేంటి మ్యాన్, ఈత పండులో బుల్లెట్ ఇలా రాలిపోయింది? మెత్తగా నొక్కుంటారు, కొంచెం గట్టిగా నొక్కండి. నేను ఇప్పుడు వెళ్ళిపోయాను అనుకోండి, మీ అమ్మాయి లెటర్ రాస్తుంది. ప్రియమైన లాఠీ గారికి, నా కసాయి తండ్రి విశ్వనాథ్ సదరు ఈవీవి సత్యనారాయణ తీసిన ప్రేమ ఖైదీ సినిమాలో హీరోయిన్ తండ్రిలా మా ప్రేమను కాదన్నాడు. కాబట్టి ఈ తండ్రి కూతురుగా ఉండడం కంటే ఆ ఇంద్రుడు గెస్ట్ గా ఉండడం మంచిదని చచ్చిపోతున్నాను. మీరు నా విలన్ తండ్రి మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతూ సెలవు ఇట్లు శిల్ప అని రాస్తుంది, మీకు వాస్తుంది. నన్ను వెళ్ళమంటారా? వీడు దాన్ని అంతవరకు ప్రిపేర్ చేసినట్టున్నాడు. ఏదో రకంగా వీడు అడ్డు తొలగించుకుని మా అల్లుడితో దాన్ని పెళ్లి జరిపించాలి. అయితే ఓ పంచే, నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే 5 లక్షలు సంపాదించి తీసుకురా, అప్పుడు చూద్దాం. గురుగారు గురుగారు, మీ అమ్మగారు వెళ్ళిపోతున్నారు. ఇది పేరు చూడలేదు మ్యామ్. మొత్తం లేదు, అడ్డపడి ఉంటుంది చూడండి. 10 రోజుల్లో 5 లక్షలు తెచ్చిస్తే శిల్పం నాకిచ్చి పెళ్లి చేస్తానంట, లేకపోతే నీకిచ్చి పెళ్లి చేస్తానంట. వార్నింగ్ ఇచ్చాడు ముసలాడు. అసలు కనిపించేందుకు నువ్వే శ్రీరామని చెప్పేసి పోలా? మా ఫ్యామిలీ విలన్ గడ ఎవడో తెలుసుకోవాలి కదా. ఓహో, అది ఒకటి ఉంది కదా. అయితే ఓ పని చేస్తే, ఏంటి? మీ మామని కిడ్నాప్ చేసి శిల్పం డబ్బు అడిగితే అది ఇవ్వనంటే కిడ్నాప్ చేసిన మీ మామని ఆ విలన్ గారి దొరికే వరకు దాచుతాం.
బెస్ట్ ఐడియా. పద. వెల్కమ్ వెల్కమ్, స్వాగతం సుస్వాగతం. రండి సార్ రండి. ఇది మా డెన్ను, ఈయన మా డాన్. మందరిగితే లేదన్నానని ప్రొహిబిషన్ ఆఫీసర్ని తీసుకొస్తారా? ఈయన ఆఫీసర్ కాదు సార్, ఈ సినిమాలో ఇంకో విలను. కాకపోతే మీరు కామెడీ విలను, ఈయన సీరియస్ విలను. మన దగ్గరికి ఎందుకు వచ్చావు మ్యాన్? నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను నీకు హెల్ప్ చేద్దామని. సీన్ ఏంటో క్లీన్ గా చెప్పు మ్యాన్. నీ బ్రదర్ నీకడ్డం, నా బ్రదర్ నాకడ్డం. మనిద్దరం ఒకటే వాళ్ళిద్దరినీ లేపేద్దాం. వాళ్ళ ప్రాపర్టీలు మనం కొట్టేద్దాం. నీ బ్రదర్ ఎవరు? నీ బ్రదర్ కాబోయే అల్లుడు. వాడు కూడా అక్కడే ఉంటాడు సార్. ఇద్దరిని జాయింట్గా లేపేసు. నా ఇద్దరిని కలిపి చంపితే మన చేతికి బ్లడ్ అంటుకుంటుంది. అయితే ఇన్స్టాల్మెంట్ లో చంపుదాం. నీకు బొచ్చు ఎక్కువ, బ్రెయిన్ తక్కువ. మ్యాన్ ఎస్, చంపే ప్రోగ్రాం తర్వాత పెట్టుకుందాం. ముందు నీ బ్రదర్ ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి వాడి ప్లేస్ లో నువ్వు అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వు. అయితే ఏంటో క్లైమాక్స్ ముందు చెప్తా. మీరెళ్ళి వాడిని ఎత్తుకొచ్చేయండి. ఓకే సార్. ఏమొస్తుందిరా? అయ్యో, మీరు ఆటలేంటి? ఆ విశ్వనాథ్ గారిని కొట్టిపడేసి కిడ్నాప్ చేద్దామని. ఆయన్ని కిడ్నాప్ చేసి ఏం చేస్తారు? ఆ విషయం తర్వాత చెప్పాడు. నువ్వు వాడు ఇక్కడికి వస్తాడు కదా. అదిగో వాడు వచ్చేట్టున్నాడు. నువ్వు వెళ్ళి వాడిని తీసుకొచ్చి ఆటోలో పెట్టు. మనం దక్కున్నాం. ఇక్కడ కాదు, అక్కడ దక్కున్నాం.